హలో అండి, మాది ఇది వెన్సై గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసు. ఇది మనది మల్కం చెరువు బ్యాక్ సైడ్ షేక్పేట దరగలో వస్తుంది. ఇది వచ్చేసారు కదా, ఇది రూట్ మ్యాప్. ఇది పంచవటి కాలనీకి పోయే రూట్. ఇది ఈ లొకేషన్ లో ఉంది. ఇప్పుడు మన వెన్సై గ్లోబల్ లో ఏం ప్రొడక్ట్ దొరుకుతాయని లోపల వెళ్ళి చూద్దాము రండి. మీకు మా షోరూమ్ ఫుల్ విజిట్ చేస్తాం మీకు ఈ రోజు. ఇది కింద కనిపిస్తున్నది మా రిసెప్షన్ ఆఫీసు. పైన అంతా డిస్ప్లే ఉంటాయి. రండి మీరు. ఇవ్వండి, ఇది ఇలాగ కూడా మీరు వేసుకోవచ్చు పాలిగ్రానైట్ షీట్స్ ని హైలైటర్ కిందగా. ఇదండి మా వెన్సై గ్లోబల్ ఆఫీస్. దీంట్లో మన దగ్గర పీవీసీ, డబ్ల్యూపీసీ, చార్కోల్, పాలిగ్రానైట్ అన్ని దొరుకుతాయి. ఏమేమి దొరుకుతాయి మీకు అంతా ఒకటి చూపిస్తూనే ఉంటాను. ఇవి మన దగ్గర దొరికే డబ్ల్యూపీసీలో 23mm థిక్నెస్ లో ఉన్న డబ్ల్యూపీసీ ప్యానల్స్ అంటాము. ఇవి మీరు సీలింగ్ అయినా వేసుకోవచ్చు, వాల్ కైనా వేసుకోవచ్చు. ముఖ్యంగా అయితే టీవీ యూనిట్స్ పక్కన ఇప్పుడు ఇదే ట్రెండ్ లో ఉంది. ఇలాంటి కలర్స్ లో మా దగ్గర మీకు ఆల్మోస్ట్ 23mm లో ఒక 20 కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ డిస్ప్లే చేసిన జరిగింది ఇక్కడ, మీరు చూడొచ్చు. అలాగే ఇవి 23mm అయిపోతే ఇవి మళ్ళీ 17mm. ఇవన్నీ మీకు 23 అయినా, 17 అయినా, 16mm అయినా ఇవి మీకు అంతా 6 ఇంచ్ వెడల్పులో వస్తాయి. 9.5 feet లెంత్ లో ఉంటాయి ఒక్కొక్క పీస్ లో. ఇవన్నీ మనం పెట్టింది రెండు పీస్ పెట్టినాం కాబట్టి పెద్దగా అనిపిస్తున్నాయి. అలాగే ఇవి వచ్చేసి 28mm డబ్ల్యూపీసీ అంటాము. ఇవి మీకు 8 ఇంచ్ వెడల్పు ఉంటుంది, 9.5 feet హైట్ ఉంటుంది. ఇవి 28mm థిక్నెస్ లో వస్తాయి. ఇది కూడా మీరు సీలింగ్ కూడా వాడుకోవచ్చు, వాల్ కూడా వాడవచ్చు. అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంటే 16mm లో కొత్త లాట్ వచ్చినాయి. ఇవి ఒక 6 కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. ఇవి మీకు ఇట్లా స్క్వేర్ షేప్ లో కాకుండా రౌండ్ మోల్డ్ లో ఉంటాయి ఇవన్నీ. దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి. ఇవి మళ్ళీ కొత్తగా వచ్చినవి. ఇవి కూడా 1106 సిరీస్ లో. అలాగే దీంట్లో మనకు పెట్టడానికి హైలైటర్స్ కింద పెట్టడానికి గోల్డ్ స్ట్రిప్ కానీ, కాపర్ స్ట్రిప్ కానీ రెండు ఉంటాయి. ఇది వచ్చేసి 10mm గోల్డ్ స్ట్రిప్, అలాగే ఇది వచ్చేసి 10mm కాపర్ స్ట్రిప్. ఈ రెండు మన దగ్గర ఉంటాయి. 23mm కూడా ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు ఒకసారి. ఇది 23mm గోల్డ్ స్ట్రిప్. ఇది మీరు దీని పైన అయినా పెట్టచ్చు, దీని లోపల అయినా పెట్టచ్చు హైలైటర్స్ కిందకి. ఇవి మీకు రెండు కలర్స్ లో అవైలబుల్ ఉంటాయి. ఇవి ఒకటి ఇది గోల్డ్, ఇంకొకటి కాపర్ లో అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే పీవీసీ సీలింగ్ ప్యానల్స్ అని. ఈ పీవీసీ అయితే మీరు రెగ్యులర్ గా జిప్సమ్ బోర్డ్ వాడుతున్నారు కదా, ఆ ప్లేస్ లో మీకు ఈ పీవీసీ దానికి వాడచ్చు. ఇవి మన దగ్గర 8mm థిక్నెస్ అండ్ 6mm థిక్నెస్ లో ఉంటాయి. షీట్ సైజెస్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, 1 feet by 10 feet అండ్ 12 feet. మీకు 1 feet విడ్త్ ఉంటుంది, 10 feet హైట్, 12 feet హైట్. అలాగే ఇంకొక మోడల్ వచ్చేసి 10 inch by 10 feet, 10 inch విడ్త్ ఉంటుంది, 10 feet హైట్ ఉంటుంది. ఈ 10 inch అయితే మీకు 6mm థిక్నెస్ ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇవి మన శాంపుల్ పీసెస్ అంటాము. ఇది 10 inch పీసెస్. ఇది మీకు 6mm థిక్నెస్ ఉంటుంది. ఇది 1 feet విడుతున్న షీటు, ఇది 8mm థిక్నెస్ ఉంటుంది. రెండు మన దగ్గర సేమ్ ప్రైజే ఉంటాయి. మీరు రెండు సీలింగ్ వాడచ్చు. అలాగే మీరు ఇవి ఎంత స్ట్రాంగ్ ఉంటాయని చూద్దామంటే, ఇవ్వండి, ఇది కింద వేసి దీని మీద నించినా కూడా ఏం కాదు. చూస్తున్నారా, ఇది కూడా అంతే సేమ్, అంత గట్టి క్వాలిటీ ఉంటాయి. ఇలాంటి క్వాలిటీ మీకు హైదరాబాద్ లో ఎక్కడ దొరకవు. మీకు కలర్స్ దొరికితే కానీ కనుక మీ క్వాలిటీ అయితే, ఈ క్వాలిటీ అయితే మీకు ఎక్కడ దొరకదు. ఇవి ఓన్లీ మన ఎక్స్క్లూజివ్ గా వెన్సై గ్లోబల్ లోనే దొరుకుతాయి. ఇవి దాంట్లో అన్ని ఇవి కలర్స్. ఇవన్నీ మీరు చూడొచ్చు. పైన కూడా మనం సీలింగ్ వేసాము, ఒకసారి దాన్ని కూడా చూపి. ఇవంతా సీలింగే, ఈ రూమ్ లో ఉన్న దాంట్లోనే వేసినాము. దీంట్లో కూడా మన దగ్గర మీకు ఆల్మోస్ట్ ఒక 100+ కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ డిస్ప్లే చేసి జరిగింది ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నది 3D ప్యానల్స్ అంటాము. ఇవన్నీ మీకు 20 inch వెడల్పు, 20 inch హైట్ లో ఉంటాయి. దీంట్లో మన దగ్గర వైట్ లో కూడా ఉన్నాయి, చాలా మోడల్ కలర్స్ లో కూడా ఉన్నాయి. ఇవి మీరు చూడొచ్చు, మన దగ్గర దొరికేవి. ఇవన్నీ 3D ప్యానల్స్ 20 by 20, 1.5mm థిక్నెస్ తో ఉంటాయి. ఇవి ఫైబర్ మెటీరియల్ అంటాము. ఇవి మీరు సపరేట్ గా సిలికాన్ గమ్ వేసి, లేకపోతే ప్రో బాండ్ ఉంటాయి కదా, అది సపరేట్ గా వేసి ప్లైవుడ్ పైన డైరెక్ట్ గా అతికించవచ్చు. ఒకవేళ గోడ నీట్ గా ఉందంటే వితౌట్ ప్లైవుడ్ కూడా మీరు పేస్ట్ చేయొచ్చు. గోడ ఎండులేషన్స్ కాకుండా నీట్ గా ఉంటే మాత్రం డైరెక్ట్. ఒకవేళ ఎండులేషన్స్ ఉన్నాయంటే
దానికి మీరు ప్లైవుడ్ కొట్టి దాని మీద వేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర 3Dలోనే దొరికే కలర్స్ అండి ఇవి 3D ప్యానల్స్లో. ఇవి మీకు చూడడానికి ఇట్లా ఫ్లెక్సిబుల్ టైప్ ఉంటాయి. ఏం కాదు, ఇది 360 బెండ్ అయితే ఏం కాదు, డైరెక్ట్ వాల్ పైన స్టిక్కింగ్ చేయొచ్చు మీరు. దీంట్లో మీకు అన్ని కలర్స్లో 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1003 డార్క్ వుడ్ ఉంది కదా, దాంట్లో బ్లాక్ వుడ్ వస్తుంది, మళ్ళీ లైట్ వుడ్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి డార్క్ వుడ్ ఉంటుంది. ఇవన్నీ దాంట్లో దొరికాయి. మీరంతా 3D ప్యానల్స్లో మోడల్స్ ఇవి డైరెక్ట్ గోడ పైన అతికించవచ్చు. ఇవ్వండి, మనం దీనిలో అయితే ఒక 6 పీసెస్ ఇన్స్టాల్ చేసాము. దీంట్లో ఒక 8 పీసెస్ చూసాము. మీకు ఓన్లీ ఒక డెమో కోసం మీకు ఎట్లా కనిపిస్తుంది అని ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత. ఇప్పుడు మీరు చూస్తున్నది దీనికి కొత్తగా వచ్చిన మొజాక్ టైల్స్ అంటాము. ఇవి సెల్ఫ్ ఎడిసివ్ గమ్తో పాటు వస్తాయి. మీకు ఈ షీట్ సైజెస్ వచ్చేసి 1 ఫీట్ వెడల్పు ఉంటుంది, 1 ఫీట్ హైట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసింది ఇక్కడ 4 పీసెస్. ఇది మీకు సపరేట్గా గమ్తో పాటు వస్తుంది. ఇవన్నీ దాంట్లో దొరికే కలర్స్ మోడల్స్ అనొచ్చు మీరు. ఇవి సెల్ఫ్ ఎడిసివ్ గమ్తో పాటు ఉంటాయి. 3mm లో వెనక 3mmది అది స్టిక్కర్ ఉంటుంది గోడకు అతికించడానికి. దీంట్లోనే ఇంకా కొన్ని ఇక్కడ ఒక 4 కలర్స్ ఇన్స్టాల్ చేసాము, అవి కూడా చూడొచ్చు మీరు. అలాగే ఇవి వచ్చేసి మన దగ్గర మీరు ఇప్పుడు ఆర్డర్ పెడితే ఇమీడియట్ డెలివరీ ఉంటుంది. మన దగ్గర ఆర్డర్ తీసుకొని ఒక వారం ఆగండి అలాంటిది ఏమి ఉండదు. ఒకవేళ మీరు వచ్చింది కనుక అయితే మీకు ఇది నచ్చింది, ఒక 50 పీస్ కావాలి, పేమెంట్ చేయండి, డెలివరీ తీసుకొని పోండి ఇమీడియట్గా. ఇప్పుడు మన దగ్గర పీవీసీ లూవర్స్, పీవీసీ ర్యాప్టర్స్, పీవీసీ ఫ్లూటెడ్ ప్యానల్స్ అంటారు కదా, అన్నీ ఒకటే. ఇవి మీకు ఇట్లా గీతలు వచ్చేదానికి ర్యాప్టర్స్ ఆర్ ఫ్లూటెడ్ ప్యానల్స్ ఆర్ ర్యాప్టర్స్ అంటారు. ఇవి మన దగ్గర మీరు ఫస్ట్ చూసింది డబ్ల్యూపీసీ, ఇది వచ్చేసి పీవీసీ. పీవీసీ అంటే పాలివినైల్ క్లోరైడ్, అంటే ప్లాస్టిక్ ప్లస్ సమ్ కెమికల్ యాడ్ అయి ఉంటుంది దీంట్లో. డబ్ల్యూపీసీలో అయితే వుడ్ పౌడర్ ప్లస్ పాలిమర్ మిక్స్ అయి ఉంటుంది. దాంట్లో మీకు ఇది వచ్చేసి మీకు 12mm థిక్నెస్ ఉంటాయి. 12mm థిక్నెస్ అంటే మీకు ఆల్మోస్ట్ ఈ కలర్లో ఉంటుంది. ఇది కూడా మీరు సీలింగ్ యూజ్ చేయొచ్చు, వాల్కి యూజ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇది ఎంత గట్టిగా ఉంటుందంటే మీకు ఇది కింద పడేసినా ఏం కాదు. ఇది ఓన్లీ డెమో పీస్ కోసం పెట్టినాను. అన్నీ మీకు ఇట్లానే ఉంటాయి, ఈ క్వాలిటీనే ఉంటాయి. చూడండి, ఏం కాదండి, మీరు వాటర్ వేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అన్ని ఫైర్ రెసిస్టెంట్ ఉంటాయి, పెస్ట్ ఫ్రీ ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇమీడియట్ డెలివరీ ఉంటుంది, ఏ మెటీరియల్ అయినా. ఒకవేళ మన దగ్గర మెటీరియల్ అయిపోతే మీకు ఇలాంటిది నో స్టిక్కర్, నో స్టాక్ అని స్టిక్కర్ పెట్టేస్తాం. స్టాక్ ఉంటే కనుక నంబర్ ఉంటుంది, నంబర్ ఉందంటే మీకు స్టాక్ అవైలబుల్గా ఇమీడియట్గా దొరుకుతుంది. ఇవన్నీ దాంట్లో దొరికే మీకు కలర్స్, మోడల్స్ అనొచ్చు. చూడండి, ఇక్కడ మనం కొన్ని పైన సీలింగ్లో ఇన్స్టాల్ చేసేది జరిగింది. ఇవి ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత మీకు వచ్చే లుక్ ఇది ఈ ధర వస్తాయి. ఇవన్నీ పీవీసీ లూవర్స్ ఇవి మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది పాలీగ్రానైట్ షీట్స్, పాలీ మార్బుల్ షీట్స్, యూవీ షీట్స్ అంటాం కదా, ఇవి అవి మేడం. అవి వచ్చేసి దీంట్లో మన దగ్గర మీకు ఆల్మోస్ట్ ఒక 100 కలర్స్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పాలీగ్రానైట్ షీట్స్. ఇది వచ్చేసి మీకు 3mm థిక్నెస్ ఉంటుంది. ఇది మీరు టీవీ యూనిట్స్కి లేకపోతే వాల్స్కి డైరెక్ట్గా స్టిక్ చేసుకోవచ్చు. ఇవి ఎంత గట్టిగా ఉంటాయంటే చూడండి, 3mm థిక్నెస్ ఉంటుంది. దీనికి ప్లైవుడ్ అయితే ఏం అవసరం లేదు, డైరెక్ట్ వాల్ పైన మీరు ఇన్స్టాల్ చేయొచ్చు. ఇంకా మీరు ఇది ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత ఏ వాల్కి ఇన్స్టాలేషన్ చేస్తారో ఆ వాల్కి ఇంకా లైఫ్ టైంలో పెయింట్ వేసే అవసరమే ఉండదు. మీరు ఇంటి మొత్తం కూడా వేసుకోవచ్చు దీంట్లో. ఇది వచ్చేసి మీకు కొరియన్ షీట్స్ అంటాము. ఈ కొరియన్ అంటే మీకు దీంట్లో 70% పీవీసీ యాడ్ అయి ఉంటుంది. దానివల్ల మీకు దీని ఫ్లెక్సిబిలిటీ 360 ఇట్లా బెండ్ అవుతుంది. ఇది ఏం కావు. చూస్తున్నారు కదా, ఇలాంటి మెటల్ మీకు ఎక్కడ దొరకవు. కొరియన్ అని ఓన్లీ హైదరాబాద్లోనే మన వెన్సాయ్లో మాత్రమే దొరుకుతాయి. మీరు బయట చూస్తున్నదంతా ఈ ప్రొడక్ట్ ఉంటుంది. దీంట్లో ఒక 40% పీవీసీ యాడ్ అయి ఉంటుంది కనుక ఇది మనకు ఇట్లా బెండ్ కాదు, ఇట్లా మీకు స్టిఫ్గానే ఉంటుంది. ఇది ఇలాంటివి మన దగ్గర చైనా నుంచి వస్తాయి, కొన్ని కొరియా నుంచి వస్తాయి. అవన్నీ మీకు చూపిస్తుంటారండి. ఇప్పుడు ఇవంతా మీరు చూస్తున్నది చైనా ఇంపోర్టెడ్ మెటీరియల్. ఇదైతే చాలా బాగుంది. ఇది 1 డేలోనే ఒక 400 షీట్స్ అమ్మినాము ఒకేసారికి. ఒక కస్టమర్ వచ్చేసి తీసుకొని పోయినారు. దాన్ని జిఎల్ఎస్ సివి సిరీస్ అంటాము. చూడండి, ఇంకా దీంట్లో మన దగ్గర
మీకు మ్యాట్ ఫినిష్లో వచ్చినాయి, మళ్ళీ ఫ్లూటెడ్ మార్బుల్ షీట్స్ కూడా వచ్చినాయి. అవి కూడా ఒకటొకటి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇవి గ్లాసీ ఇవి అన్నీ మనం చూస్తున్నది, ఇవన్నీ గ్లాసీ అంటాము. ఇవి 8x4 షీట్ సైజెస్ ఉంటాయి, 3 mm థిక్నెస్. డైరెక్ట్ మీరు ప్రో బాండ్ కానీ, సిలికాన్ జెల్ కానీ, హీటెక్స్ కానీ ఏదైనా పెట్టి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయొచ్చు మీరు. ఇవన్నీ వచ్చాయి మీకు. దాంట్లో ఎక్కువ కలర్స్ చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి, 2 షీట్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఇవి మ్యాటీ మ్యాటీ మీకు పాలిగ్రానైట్ షీట్స్. ఇవి మీకు ఇట్లా 3D ఫినిషింగ్లో ఉంటుంది. కొన్ని మ్యాటీగా అడుగుతున్నారు కాబట్టి కొన్ని మ్యాటీ కూడా తీసుకొని వచ్చినాము. ఇది కూడా మీకు ఇది 4 mm, 1 mm ఎక్స్ట్రా థిక్నెస్ ఉంటుంది. సేమ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఇవి వచ్చేసి ఫ్లూటెడ్, ఇవి క్రాఫ్టర్ టైప్స్ వచ్చినాయి కాబట్టి దీనికి ఫ్లూటెడ్ మార్బుల్ షీట్స్ కానీ, ఫ్లూటెడ్ యూవీ షీట్స్ అనొచ్చు మనము. దీంట్లో మన ఫ్లూటెడ్ దగ్గర మన దగ్గర ఆల్మోస్ట్ 5 మోడల్స్ ఉన్నాయి. మ్యాటీలో వచ్చేసి ఒక 5 మోడల్ వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి, ఇంకా ఆర్డర్ పెట్టినాము. మన వెన్సాయ్లో మీకు డే బై డేలో అంటే 1 month ఈ మెటల్ ఉందంటే ఆఫ్టర్ 1 month ఈ మెటల్ ఉండదు మా దగ్గర, ఇంకొకటి మెటల్ మళ్ళీ కొత్తగా వస్తూ ఉంటాయి. చూడండి, ఇవి అయితే అవి 3D ప్యానల్స్. ఇవి మీకు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత కూడా 3D కూడా మీకు ఇట్లా అవపడతాయి, చూస్తున్నారు కదా. అలాగే ఇప్పుడు మనము పాలిగ్రానైట్ షీట్స్ ఇక్కడ మన గణేష్ విగ్రహం వెనకాల వేసినాము, చూడొచ్చు మీరు. ఇట్లా లుక్ వస్తాయి. పక్కన రాఫ్టర్స్ వేసి దాని మధ్యలో ప్రొఫైల్ లైట్స్ పెట్టినాము. ఇవి వచ్చేసి ప్రొఫైల్ లైట్స్. మీరు ఇట్లా కూడా హైలైట్ చేయొచ్చు మీ ఇంట్లో కూడా ఎక్కడైనా ఇన్స్టాల్ చేస్తే. ఈ పైన కూడా మనం ఇన్స్టాల్ చేసాము. పైన వచ్చేసి మనం అక్రాలిక్ షీట్స్ ఇన్స్టాల్ చేసాము. మీకు అక్రాలిక్ నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను చూడండి. మన దగ్గర ఇంకా పాలిగ్రానైట్లో ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని. ఇవి కూడా మనం ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసాము చూడండి. పైన వచ్చేసి 3D ప్యానల్స్ పెట్టినాము, కింద వచ్చేసి మీకు 8x4 షీట్ పెట్టినాము. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత ఈ లుక్ వస్తుంది మీకు. మన దగ్గర మీరు ఒకసారి విజిట్ చేస్తే ఎవరీ ప్రోడక్ట్ వేసిన తర్వాత ఎట్లా ఉంటుందని ఒకటొకటి డెమో కోసం మీకు చేపించినాం. చూడండి ఇక్కడ ఇవి కూడా చూడండి, ఇవి పీవీసీ లూవర్స్, అవి డబ్ల్యూపీసీ లూవర్స్. ఇన్స్టాలేషన్ అయితే ఒక మోడల్ ఎట్లా కనిపిస్తుంది మీకు ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ పైన. ఇప్పుడు మీరు చూస్తున్నది అక్రాలిక్ షీట్స్ అంటాము. ఇది మీరు కబోర్డ్స్ కి, వార్డ్రోబ్స్ కి, ఆ డెకోలం ప్లేస్ లో ఈ షీట్ ని అతికించవచ్చు. మీకు చాలా హైలైటర్ కింద వస్తాయి. మీరు ఒకవేళ వాల్ కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. దాని వెనకాల ప్లైవుడ్ వేసి దానిపైన పేస్ట్ చేయాలి. అక్రాలిక్ షీట్స్కి అయితే కనుక మీకు ఖచ్చితంగా ప్లైవుడ్ అనేది ఉండాలి వెనకాల. ఇవి వచ్చేసి మనం చూస్తున్నది 2 feet విడ్త్ ఉంటుంది, 8 feet హైట్ ఉంటాయి, 1.5 mm థిక్నెస్ ఉంటాయి ఈ షీట్స్. దీంట్లో మన దగ్గర వచ్చే కలెక్షన్స్ ఇవ్వండి, ఇది చూడొచ్చు. అలాగే ఇప్పుడు కొత్తగా ఫ్లూటెడ్ అక్రాలిక్స్ అని వచ్చినాయి. అవి వచ్చేసి మీకు దీని థిక్నెస్ వచ్చేసి 2.5 mm థిక్నెస్ ఉంటుంది. ఇది కూడా సేమ్ మీరు డెకోలం ఎట్లా పేస్ట్ చేస్తారో సేమ్ ప్రాసెస్లో ఇది కూడా ఇన్స్టాలేషన్ చేయొచ్చు మీరు. దీంట్లో కావాల్సిన ఎడ్జ్ బెండింగ్ కానీ, మళ్ళీ ఎడ్జ్ బెండింగ్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇవి అన్నీ మీకు 4 feet by 8 feet ఉంటాయి. మనకి ఇక్కడ డిస్ప్లేకి ప్లేస్ లేదు కాబట్టి చిన్న చిన్న ముక్క చేసి కట్ చేసి పెట్టినాము. అలాగే మన దగ్గర మీకు ప్లేన్ అక్రిలిక్ షీట్స్ కూడా ఉంటాయి. అవి వచ్చేసి 1.5 mm థిక్నెస్. ఇవి కూడా మీకు 8x4 సైజులోనే వస్తాయి. ఇది కూడా మీరు సేమ్ డెకోలం ఇన్స్టాలేషన్ చేసినట్టే చేయాలి. ఇవన్నీ మన దగ్గర దొరికే కలర్స్ ఇవి అక్రిలిక్లో. దాని తర్వాత ఇవి కొన్ని మా దగ్గర గోల్డ్, రోజ్ గోల్డ్ అండ్ కాపర్. ఇవి మనకి రిఫ్లెక్ట్ అయితే మిర్రర్ లాగా మీరు చూస్తున్నారు కదా, చూడండి. కొన్ని మ్యాటీ ఫినిష్లో కూడా ఉన్నాయి. ఇవి ఫార్మిక్ మ్యాటు, అలాగే అరిజోనా మ్యాట్లో కావాలన్న వాళ్ళకి. దాని తర్వాత మనం ఇక్కడ 2 పీసు డెమో పర్పస్ కోసం అని ఇక్కడ మనం చేసి పెట్టినాము అక్రాలిక్లో. ఇది 2x8 అక్రాలిక్. చూడండి, మీకు ఫుల్ సైజ్ వచ్చేసి ఈ షీట్ ఉంటుంది. దాని తర్వాత కొన్ని డెమో కోసం అని టీవీ యూనిట్ కూడా చేసి పెట్టినాము. ఇది మనం ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత
పీవీ యూనిట్ ఇట్లా అవపడుతుంది. ఇది వచ్చేసి మనం వాడింది పాలీగ్రాండ్ షీట్. ఇది వచ్చేసి అక్రిలిక్ వాడినాము. ఈ సైడ్స్కి అయితే డబ్ల్యూపీసీ వాడినాము. మీరు కూడా ఇదే రకంగా వాడచ్చు మీ ఇంట్లో.